అందరికీ నమస్కారం అండి. చాలామంది మిత్రులు అయితే కాజు మష్రూమ్ కర్రీ అయితే తయారు చేసి చూపించమన్నారండి. వారి కోరిక మేరకు అయితే ఈరోజు మీ అందరి కోసం మష్రూమ్ కాజు ఏ విధంగా తయారు చేయాలో పక్కా కొలతలతో చూపించడం జరుగుతుంది. చూడండి, దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఒక 200 గ్రాముల మష్రూమ్స్ అయితే తీసుకున్నామండి. వాటిని నీటిలో వేసుకుని అయితే ఈ విధంగా, అంటే మరీ గట్టిగా అయితే మీరు ప్రెస్ చేయకూడదు. ఈ విధంగా మనం సాఫ్ట్గా, అంటే ఇవి మెత్తగా ఉంటాయండి. శుభ్రంగా బాగా అయితే ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు శుభ్రంగా కడుక్కోండి. అంటే జిగురు ఉంటుంది, దానికోసం అయితే మీరు కొంచెం అందుకే 2 నిమిషాల వరకు మిమ్మల్ని కడుక్కోమని చెప్పాను. అయితే ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా అయితే మీరు ముక్కల్ని అయితే కట్ చేసుకోవాలండి. చూడండి, అయితే మనం కావాల్సిన సామాన్లు అయితే ఒకసారి చూడండి. ఇవన్నీ మనం రెడీ చేసుకుందాం. నేను ఇవన్నీ వేసేటప్పుడు అయితే మీకు చూపించడం జరుగుతుంది, ఏమేమి వేస్తున్నాను, ఎంతెంత వేస్తున్నాను అనేది. ముందుగా మనం ఒక కళాయి పెట్టుకుని కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆ ఆయిల్లో మనం ఈ మష్రూమ్ ముక్కలు, అంటే దీన్ని తెలుగులో పుట్టగొడుగులు అంటారండి, ఇవన్నీ కూడా మనం దోరగా వేపుకోవాలండి. అంటే ఒక 2 నిమిషాల నుంచి ఒక 3 నిమిషాలు అయితే వేపుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా అయితే మనం వేపుకోవాలి. అంటే ఎక్కువ వేపుకోవడం వల్ల కొంచెం కలర్ డ్యామేజ్ అవుతుందండి. మనకు దోరగా వేపుకోవటం వల్ల కొంచెం బాగుంటుంది. ఎక్కువ వేపుకోవటం వల్ల కూడా దీంట్లో ఉన్న పౌష్టికత అంతా మిస్ అవుతుందండి. చూడండి, ఇవన్నీ బాగా వేగాయి కాబట్టి ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాం. అదే ఆయిల్లో మనం ఇంచుమించు ఒక 100 గ్రాములు మనం జీడిపప్పు తీసుకున్నామండి. ఈ జీడిపప్పు అంతా కూడా త్వరగా వేపుకోవాలి. జీడిపప్పు అయితే తొందరగా మాడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తొందరగా జస్ట్ ఒక 30 సెకండ్లు నుంచి 40 సెకండ్లు సరిపోతుందండి. అంటే ఆల్రెడీ ఆయిల్ వేగుంది కాబట్టి మనం తొందరగా జస్ట్ అలా వేసుకుని 30 సెకండ్లు వేసుకుని మనం తీసేసుకోవడం జరిగింది. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు, ఒక 3 ఉల్లిపాయలు అండి, మరీ పెద్దవి కాదు, మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 3 ఉల్లిపాయలు ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నామండి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనం సాల్ట్ వేసుకున్నామండి, ఒక 2 స్పూన్లు. ఈ 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా మొత్తం బాగా కలుపుకుందామండి. చూడండి, మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఒక 2 చిన్న సైజు టమాటాలు అయితే మనం 2 టమాటాలు అండి, ఈ 2 టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం. ఆ ముక్కలు కూడా మనం దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే మనం మగ్గనిద్దామండి, అంటే ఉడకనిద్దాం. దాదాపు ఒక ఇలా మూత పెట్టుకొని ఒక 6 నిమిషాలు, 5 నుంచి ఒక 6 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక 5 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్నాం. ఇవి కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ కూడా మనం దీంట్లో వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇవి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. మష్రూమ్ దీంట్లో పౌష్టిక విలువలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకున్నామండి, ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి. మనం ఫ్లేమ్ ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, మరి హై ఫ్లేమ్లో ఉండకూడదు. ఇప్పుడు ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకుందామండి. ఇది వేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాలు దాన్ని బాగా, అంటే పచ్చి వాసన పోయే వరకు అయితే వేపుకుందాం. ఇదంతా వేగిన తర్వాత మనం ఒక 200 ml వాటర్ అయితే వేసుకున్నాం ప్రస్తుతం. చూడండి, ఇదంతా వేసుకుని బాగా కలుపుకుని ఒక 5-6 నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దామండి. ఇప్పుడు మనం దోసపప్పు, జీడినూక, లైట్గా నువ్వుపప్పు, ఈ 3 మిశ్రమం అండి. ఇది పేస్ట్ చేసుకున్నామండి 3.
ఆ పేస్ట్ చేసుకున్న మిశ్రమం అయితే మనం దీంట్లో వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి. దీనివల్ల కొంచెం మనం ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ధనియాలు ఈ పక్కన చూడండి, ధనియాల పౌడర్ అండి ఇది జీలకర్ర పౌడర్ అండి, ఇది చికెన్ మసాలా, ఇది గరం మసాలా. ముందుగా మనం ధనియాల పౌడర్ అయితే వేసుకున్నామండి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర పౌడర్ అయితే మనం దాంట్లో వేసుకోవడం జరిగింది. ఈ చికెన్ మసాలా, గరం మసాలా అయితే మనం పక్కన పెట్టుకున్నామండి, తర్వాత వేసుకుందాం అది. ఇదంతా వేసుకుని అయితే ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలాగా చూడండి, బాగా కలుపుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుని లూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అంటే మనం నెక్స్ట్ కారం వేసుకోవాలి కాబట్టి ముందుగానే మనం ఇలా వాటర్ వేసుకుని లూజ్ చేసుకోవడం వల్ల కారం కూడా బాగా కలుస్తుంది. లేదంటే కారం కొంచెం ఉండలుగా ఉంటుంది, కొంచెం ఎక్కువసేపు కలుపుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొంచెం వాటర్ లూజ్గా ఉండటం వల్ల చూడండి అది సింపుల్గా బాగా కలుస్తుంది. చూడండి ఎంత బాగా కలిసిందో. దాన్ని బట్టి మీరు వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఆయిల్ ప్రజెంట్ ఏమీ కనపట్టలేదు. కూర ఉడికిన తర్వాత ఆయిల్ అయితే తేలుతుందండి. అందులోకి మనం ఇవన్నీ పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ కూడా వేపుకున్నాం కాబట్టి ఆయిల్లో, దాంట్లో కూడా కొద్దిగా ఉంటుంది కాబట్టి చూడండి. ఈ విధంగా అయితే ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ ఉడకనిద్దామండి. లైట్గా ఇప్పుడే కొంచెం ఆయిల్ అయితే తేలుతుంది, చూసారా. ఇప్పుడు మనం కొద్దిగా పెరుగు వేసుకున్నామండి. పెరుగు వల్ల ఏంటంటే కొంచెం కమ్మదనం వస్తుంది, ఫ్లేవర్ కూడా కొంచెం బాగుంటుంది. దానికోసం అయితే వేసుకోవడం జరిగింది. మనం చికెన్ మసాలా, గరం మసాలా పక్కన పెట్టుకున్నాం కాబట్టి అది కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మనం ముందుగా వేపుకుని పక్కన పెట్టుకున్న ఈ మష్రూమ్స్ ముక్కలన్నీ కూడా మనం దీంట్లో వేసుకుని ఉడకనిద్దామండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అయితే ఏ విధంగా తేలిందో. కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. దీంట్లో పౌష్టికాహారాలు అయితే చాలా ఎక్కువ, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఇది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు నేను చెప్పిన కొలతలతో కనుక వండితే కూర అయితే చాలా బాగా వస్తుంది. చికెన్ కర్రీలా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేపుకుని పక్కన పెట్టుకున్న 100 గ్రాముల జీడిపప్పు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి, బాగా కలుపుకోండి. ఈ విధంగా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కూర. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఖచ్చితంగా నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా 100% పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, దానికి ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి కొద్దిగా కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకున్నాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ముందు మేము పెట్టే వీడియోస్, మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా అన్నీ వస్తాయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ సింబల్ని నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా ఇవన్నీ రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.